అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ హేమవాణి తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇది బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్స్కి రెండింటికి పనికొస్తుంది. ఇది పిల్లలే తినాలి, పెద్దవాళ్ళే తినాలని రూల్ ఏం లేదు, అందరూ తినొచ్చు. అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా పనికొస్తుంది ఇది. అండ్ ఎంతో టైం పట్టదండి, 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది మీకు ఇది. సో చాలా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఉంటుందన్నమాట. దీంట్లో మనం మెయిన్గా వాడేవి ఓట్స్ ఇంకా శనగపిండి. ఒక దోశలాగా వేసుకుంటున్నాం అనమాట దీన్ని. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ ఎలా ఉంటుందో అనుకోవక్కర్లేదు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకెందుకు లేట్, ఎలా చేయాలో దీని తయారీ విధానం ఏంటో చూద్దాం ఇప్పుడు. ముందుగా మనకు కావాల్సింది శనగపిండి, ఓట్స్. ఇవి ప్లెయిన్ ఓట్స్ అండి. కొంచెం నెయ్యి సరిపోతుంది, 1 స్పూను. పెరుగు కూడా కొంచెం సరిపోతుంది. ఉప్పు, కారం తగినంత తీసుకోవాలి. ఒక క్యారెట్, పెద్ద క్యారెట్ తీసుకున్నాను నేను. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ముందుగా ఏం చేయాలంటే ఓట్స్ని మనము ప్యాన్లో జస్ట్ ఫ్రై చేసుకోవాలండి, వితౌట్ ఆయిల్. జస్ట్ డ్రై రోస్ట్ లాగా చేసుకోవాలి దీన్ని. కొంచెం మంట మీదే పెట్టుకోండి, హైలో పెడితే తొందరగా మాడిపోతాయి. అందుకని చిన్న మంట మీదే లైట్గా ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్లీ ఓట్స్ అనేవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కదండి, ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే కొంచెం గట్టిగా అవుతాయి అన్నమాట. లైట్గా రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకున్న తర్వాత దాన్ని ఇలా చేత్తో నలుపుతూ లైట్గా కొంచెం పౌడర్ లాగా చేయాలండి. మరీ పిండి పిండిలా అవ్వక్కర్లేదు, లైట్ పౌడర్ అవుతే సరిపోతుంది. ఆ తర్వాత ఉల్లిపాయని కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వేసుకున్నాను. తర్వాత 1 కప్పు శనగపిండి కూడా వేసుకున్నాను. యాక్చువల్లీ శనగపిండి కూడా ఎక్కువ అవసరం ఉండదు, 1 కప్పుకి 3/4 కప్పు అన్నట్టు సరిపోతుంది. తర్వాత ఉప్పు, కారం, క్యారెట్ని కూడా తురుముకొని వేసుకోవాలి. ఆ తర్వాత వీటన్నిటిని కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత నీళ్ళు కొంచెం కొంచెంగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ ఎక్కువ అవ్వకూడదు నీళ్ళు. ఇలా కొద్ది కలుపుకుంటూ పక్కకు పెట్టుకోవాలండి. కాసేపు ఒక 5 నిమిషాలన్నా పక్కన పెట్టాలి, ఎందుకంటే ఓట్స్ అన్నవి వాటర్ పీల్చుకుంటాయి అన్నమాట, అందుకు. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దోశలాగా వేసుకోవాలి. చిన్నగా. ఇది దోశలాగా బాగా ఈజీగా స్ప్రెడ్ అయిపోదండి, మనమే లైట్గా ఇలా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి దోశని. చూసారుగా, అలా నిదానంగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట దోశలాగా. అప్పుడు అది నీట్గా ఒక గుండ్రంగా వస్తుంది. అలా అయిన తర్వాత నేను ఏం చేస్తానంటే కొంచెం వాము కానీ లేకపోతే నువ్వులు కానీ వేస్తాను. కొంతమందికి శనగపిండి పడదు కదండి, వాళ్ళు కూడా వాము వేసుకోవచ్చు. అండ్ నువ్వులు నేను మా బాబు కోసం వేస్తానండి, తను పాలు తాగడు. సో పిల్లలు పాలు తాగని వాళ్ళు నువ్వులు కొంచెం తింటే మంచిదే, కాల్షియం అది. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో దోశలాగా. ఇంకేముందండి, 2 పక్కన కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే. పెరుగులో నంచుకుంటూ తినొచ్చు ఇది. లైట్గా ఉప్పు, కారం వేసాను నేను పెరుగులో. అలా టేస్టీగా రెడీ అయిపోయింది. ఎలా ఉందండి ఈ దోశ? చూడడానికి చాలా అందంగా ఉంది కదా, అంతే హెల్దీ అండ్ న్యూట్రిషియస్ అండి. సో పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు. అండ్ ఓట్స్ తింటే తొందరగా పొట్ట తగ్గుతుందండి. సో డెఫినెట్లీ మీరు మిస్ అవ్వకుండా ట్రై చేయాల్సింది ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరికొన్ని మంచి రెసిపీస్తో మీ ముందు ఉంటాను. టేక్ కేర్.